అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? కవిత తన తండ్రి కేసీఆర్కు ఒక లేఖ రాసింది. ఆ లేఖను లీక్ చేసింది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ఏ అని చెప్పి కాంగ్రెస్ వర్షన్. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కవిత కొత్త కుంపటి పెట్టబోతుంది. అక్కడ కేటీఆర్ని దాటేసి కవితకి వారసత్వం వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని చెప్పి ఇండైరెక్ట్గా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నాడు. హరీష్ రావు దారి చాలామంది మాట్లాడుతున్నారు. వీటన్నిటి మధ్య కవిత నిలబెట్టుకునేది ఎట్లా అనే చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త పార్టీ మీద రకరకాల చర్చలు వస్తున్నాయి. ఒకసారి మాట్లాడదాం దీని గురించి. తెలంగాణ రాజకీయాలన్నీ కూడా అవపోసన పట్టిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడ్వకేట్, యాక్చువల్గా అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందు నమస్కారం. గమనిస్తున్నారా తెలంగాణ రాజకీయాలు ఎడిపోతున్నాయి? కొత్త పార్టీ అంటున్నారు. కవిత, కేసీఆర్ ఏమో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఫామ్ హౌస్లో, కేటీఆర్ ఏమో సైలెంట్ అయిపోయిండు. అసలు ఏం జరుగుతుంది సార్? కవిత కొత్త పార్టీ అంటున్నారు, అంత సినిమా ఉందంటారా? ఏం జరగట్లేదు. ఇది ఒక పెద్ద కుట్ర. ఒక రకంగా ఏంటంటే రాజకీయంగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడం కొన్ని పత్రికలకి, ముఖ్యంగా ఈ డబ్బున్న పత్రికలు ఉన్నాయి కదా, కార్పొరేట్ సంస్థల్లా ఉన్న పత్రికలకి ఇది ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఇవాళ సోషల్ మీడియా యొక్క ప్రభావము ఎంత ఉందంటే ప్రజల గుండెలను తట్టుకునే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ పాపులారిటీని, వీళ్ళ మెజారిటీని, వీళ్ళ యాక్సెప్టబిలిటీని ఎదుర్కోలేని పత్రికలు సోషల్ మీడియా కంటే డిఫరెంట్గా ఉండాలా, సోషల్ మీడియా మాకు ఎంత కూడా సరిపోదు అని చెప్పడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్ప అసలు రాజకీయాలలో ఏం ప్రభావం చూపని అంశం కవిత. కవిత వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు, ఊదు కాలదు, పీరు లేదు. కవితకు అసలు రాజకీయంగా నేపథ్యమే లేదు, రాజకీయమైనటువంటి చరిత్ర లేదు, అంత గొప్ప ఆలోచన సరళి లేదు. ముఖ్యమంత్రులు అయిపోయారు. సరే, అది వేరు. ఆ జైలు పోవడు, ఈ జైలు పోవడు చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్కు సంబంధించిన వ్యవహారాలు కనుక మనం చూస్తే కేసీఆర్ అనువంశికత కేటీఆర్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత ఎవరు అవునన్నా కాదన్నా దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, కేటీఆర్కి ఉద్యమ నేపథ్యం ఉంది. తండ్రితో పాటుగా రైట్ ఆర్ రాంగ్ వచ్చినాడు, రాజకీయాలలో ఫోర్సిబుల్గా నన్ను ఎంటర్ అయినాడు. తర్వాత ఆయనకు చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రాజకీయ నేపథ్యం ఉండడం, రాజకీయ పరిభాష బాగొచ్చు, కొంత వాక్చాతుర్యం ఉంది. అబౌవ్ ఆల్ విద్యాధికుడు, చదువుకున్నవాడు, కొంత ఇది ఉంది. మన రాష్ట్రంలో ఉన్న ఈ గొగ్గిరి రాజకీయాలనే కదా, ఎవడు ఇంటర్మీడియట్ పాస్ అయినాడు, డిగ్రీ పాస్ అయినాడు, సరిగా మాటలు రాని ఎల్లయ్య జక్కయ్యలు. తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రితో కేటీఆర్ని ప్రతిసారి రాష్ట్రంలో ప్రజలు పోల్చి చూస్తారు. ఇప్పుడు కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య పోలిక వస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత ఫరక్ ఉంది. రాష్ట్ర రాజకీయాల మీద అయినా కేటీఆర్కు గట్టి పట్టే ఉంది, రాజకీయ పరిభాష మీద ఉంది, రాజకీయ అవగాహన ఉంది, పరిపాలన అనుభవం ఉంది, శాసనసభ్యుడిగా ఒక 3-4 సార్లు ఎలక్ట్ అయినటువంటి చరిత్ర ఉంది. దానికి తోడు ఒక మంచి రాజకీయ స్రష్ట, పండితుని కొడుకు. జనరల్గా పండిత పుత్ర పరమశుంఠ అంటారు, పండితుని యొక్క కొడుకులు వెధవలు పుడతారు. కానీ ఇది డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మాత్రము జ్ఞానం ఉన్నటువంటి ఎంకే స్టాలిన్, కరుణానిధి కొడుకు, రాజకీయాల్లో వచ్చి ముఖ్యమంత్రి పదవి దాకా రాగలిగినప్పుడు స్టాలిన్తో పోలిస్తే కేటీఆర్ ఏమంత తీసిపోడు. కాబట్టి అవకాశం అంటూ ఏదైనా ఉంటే, అయితే ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ రాజకీయ క్షేత్రాన్ని ఒకవేళ శాసిస్తుందా అని అంటే లేదు, అది జరగదు, జరిగేటువంటి అవకాశాలే లేవు. ఎందుకంటే 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన చూసిన ప్రజలు కేసీఆర్ ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమవడం వల్ల, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం వల్ల కొంత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపము కేసీఆర్కు లేకపోతే టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టు కనపడ్డా రాష్ట్ర ప్రజానీకంలో ఒక గొప్ప ఆలోచన సరళత ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా ఎందుకు తీసుకొచ్చినారు అని అంటే, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ మా భాగస్వామ్యం ఏది, రాష్ట్ర రాజకీయాలలో మేము ఎంతమంది ఉన్నాము, ఎంతకాలం మీ పరిపాలనలో మేము ఉండాలా, ఎంతకాలం మీరు మమ్మల్ని శాసిస్తారు, ఓట్లు వేసే యంత్రాలుగా మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు అని సామాజికంగా ఒక మార్పు వస్తుందన్నమాట. సో ఈ రాజకీయాలను దెబ్బతీయాలని అన్నప్పుడు ఈ రాజకీయ క్షేత్రం అనేదాన్ని ఒక ఫుట్బాల్గా భావించి ఒక 3 ఆటగాళ్ళు ఆడతాము అనే ఒక ఆలోచన వస్తుంది. ఏది, బీఆర్ఎస్ నేను ఆడతా ఒక ఆటగాడిని, నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ని, తర్వాత బీజేపీ నేను ఫుట్బాల్ ప్లేయర్ని, కాంగ్రెస్ నేను ఆల్రెడీ ఆడుతున్నా
అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే మేధా సంపత్తి ఉన్నవాళ్ళు, నిజంగా సోషల్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్ని ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు రాష్ట్ర ప్రజానికాన్ని కొల్లగొట్టిన తీరు కళ్ళకు గట్టినట్టుగా ప్రజానికం ఉంది. నిన్నగాక మొన్న కదా వీళ్ళను చిత్తుగా ఓడగొట్టిన తెలంగాణ ప్రజలు. ఏమైనా ఉంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి ఇతర పార్టీలు ఎవ్వరు గనక ఈక్వలెంట్గా డెవలప్ కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ వైపు ప్రజలు చూసే అవకాశాలు ఉంది. తర్వాత రెండోదండి, సహజంగా రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ లో కవిత ప్రస్తావన తీసుకొచ్చి ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే అక్కడ ఫస్ట్ కవితకే ఉండాలి, ఎందుకంటే జైలుకు వచ్చింది. సరే, వాళ్ళిద్దరు జైల్లో కలుసుకొని ఉంటారు, జైలు పక్షులు కాబట్టి ఆ రకంగా మాట్లాడినారు. కానీ కవితకు ఉండే రాజకీయ నేపథ్యం ఏంది, రాజకీయ పరిణతి ఏంది, రాజకీయమైనటువంటి ఆలోచన సరళేంది. రెండోది అసలు ముఖ్యమైన విషయం మనం మిస్ చేస్తున్నాం భార్గవ్. ఇక్కడ ఈ దొరలు అంటే తెలంగాణ సాయుధ పోరాటాల నుంచి, రైతు ఉద్యమాల నుంచి, తునుకాకు పోరాటాల దగ్గర నుంచి కమ్యూనిస్టు భావాలు గల తెలంగాణ ప్రజానీకము దొరలను ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసేవాళ్ళుగానే చూస్తారు. ఎక్కడ కూడా నీకు దొరల పట్ల సానుభూతి, ప్రేమ, అనురాగాలు ఉండవు. కేసీఆర్ని ఎట్లా యాక్సెప్ట్ చేసినారు సార్ అని అంటే, కేసీఆర్ తెలంగాణ వాదం తీసుకొచ్చినందుకు, తర్వాత కేసీఆర్ కూడా మాయమాటలు చెప్పినందుకు, నక్సలైట్ల ఎజెండా నేను అమలు చేస్తానని, తర్వాత విప్లవ రాజకీయాలతో ముడిపడి ఉన్న వాళ్ళందరినీ కావాలని ఏరికోరి వాళ్ళందరినీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళతో మీటింగులు పెట్టి, కాన్ఫరెన్సులు పెట్టి, నేను అందరిలాంటి దొరను కాదు, చాలా డిఫరెంట్ దొరను, నేను అప్పటి అంటే ఆ ఫ్యూడల్ వెల్మ దొరను కాదు అనే ఒక భ్రమలు కలిగించగలిగినాడు. అది ఆ తర్వాత ఏమైంది, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి ఫలితాన్ని ప్రజలు గ్రహించినారు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించినారు. కేసీఆరే కవితతో ఇట్లాంటి స్క్రిప్ట్ చేపిస్తున్నాడు, కేసీఆరే పార్టీ పెట్టబోతున్నాడు, బిడ్డకు ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ పెట్టి ఆల్టర్నేట్ ఆప్షన్ లేకుండా ఆయన ఒక స్క్రిప్ట్ ప్లే చేస్తున్నాడు అనే కథనాలు కూడా వస్తున్నాయి. చూడు, అవకాశాలు ఉన్నాయా దానికి? అట్లాంటిది ఏది లేదు, ఇది అంతా ఉత్తదే. ఇది ఈమె కొద్దిసేపు కొట్లాడి ఆ తర్వాత మళ్ళీ మా మమ్మీ డాడీ అని దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కరుణానిధి పిల్లలు కూడా ఇట్లనే కొడుకులు బిడ్డలు కొట్లాడుకున్నారు, మళ్ళీ అలిగిరి వాళ్ళందరూ వచ్చి కలిసినారు, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చినారు. ఎన్టీఆర్ కుటుంబంలో కూడా హరికృష్ణ కొన్ని రోజులు ఎదురు తిరిగినారు, మళ్ళా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినాడు. తర్వాత డి వెంకటేశ్వరరావు ఒకప్పటి అల్లుడు, ఆయన లక్ష్మీపార్వతితో పోయి మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిసినారు. సో కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కొట్లాడుతున్నట్టే నటించినా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు ఒకటే అవుతారు. కల్వకుంట్ల కుటుంబంలో జైలుకి వెళ్ళిన మొట్టమొదట మహిళ కవిత. ఆ క్రెడిబిలిటీ ఎందుకు ఉండకూడదు ఆమెకి? జైలుకు వెళ్ళడము ఆమె ఏదో పెద్ద దేశ రక్షణ కోసం పోలేదు, ఆమె ఒక లిక్కర్ స్కామ్ లో పోయింది. దుర్మార్గమైనటువంటి, అంటే జనరల్ గా మహిళలను ఆకట్టుకునేటువంటి అంశం ఏంది అని అంటే, తాగి తన సంసారం సర్వనాశనం చేస్తున్నారు నా తండ్రి, నా కొడుకు, నా భర్త, నా కొడుకు, నా వీళ్ళు, మా సంసారం నాశనం అవడానికే తాగడం కారణము అనేటువంటి భావన ఇవాళ తెలంగాణ ప్రజానికలు అందరికీ ఉంది. ఈ బెల్ట్ షాపులు పెట్టేసేసి ఎంత పతనానికి రావాలో బీఆర్ఎస్ అంత పతనానికి వచ్చింది. అదే బెల్ట్ షాపుల వ్యవస్థను ఇప్పుడు కూడా కొనసాగుతుంది, ఆ వ్యవస్థ మారట్లేదు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యాపారం ఇవ చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జూన్ 2వ తారీఖున ఆమె పార్టీ ప్రకటించబోతుంది అని చెప్పి అంటున్నారు. సార్ మీకు క్వశ్చన్ చెప్పన్నా, ఆమె ఎంత తొందరగా పార్టీ ప్రకటిస్తే అంత మంచిది, ఆమె వేరు కుంపటి ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. ఆ గాలి గుమ్మటం ఏదో పగిలిపోతుంది, ఆ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఇదంతా వాపండి బల్బుగా వీళ్ళు ఊహించుకున్నారు. కానీ ప్రజాక్షేత్రం వేరు, ప్రజాసేవ వేరు, ప్రజల యొక్క హృదయాలను గెలుచుకోవడం వేరు. రాజకీయాలను మీరు చూసినంత సింపుల్ గా నేను చూడలేను. నేను 1978 నుంచి రాజకీయాలు చూస్తాను. పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ చీలిపోదా? బీఆర్ఎస్ పతనానికి ఏవి కాదు. ఏవో 4 ఎండిపోయిన ఆకులు ఉంటాయి, ఇన్ని పార్టీలు ఉంటే ఎవ్వడు పట్టించుకోడు. కేసీఆర్ బతుకున్నంత కాలము టీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ చుట్టే తిరుగుతుంది. కేసీఆర్కి ఎవరు పాదదాసులై ఉంటారో, ఎవరు సేవ చేస్తారో, కేసీఆర్ ఎవరి పట్ల ప్రేమానురాగాలు ప్రదర్శిస్తాడో కుటుంబాల్లో వాళ్ళ చుట్టే ఆ పార్టీ యొక్క పేరు ప్రతిష్టలు ఉంటాయి. తండ్రి పేరు మీదనే వీళ్ళు గెలవాలి తప్ప వీళ్ళు సహజంగా అసలు టీఆర్ఎస్ టికెట్ ఇస్తేనేమి నిజామాబాద్లో మళ్ళీ గెలవలేదు.
అర్థమైందా? ఆమె ఎక్కడండి తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ నిరూపించుకుందండి? ఇప్పుడు కేటీఆర్ మీరు రెండింటిని పోలిక చేయండి సార్ ప్లీజ్, మీరు తొందరపడుతున్నారు సోషల్ మీడియాలో, మీరు తొందరపడుతున్నారు. నేను చెప్తాను, నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. చూడండి, కేసీఆర్ ఇద్దరికి అవకాశాలు ఇచ్చినాడు. ఏది కేటీఆర్ నేమో సిరిసిల్లాలో ఎమ్మెల్యేగా నిలబెట్టినాడు, కవితకేమో ఎంపీగా నిజామాబాద్ లో ఇచ్చినారు. వీళ్ళిద్దరికి ఆ టికెట్ రావడం కేవలం వాళ్ళు కేసీఆర్ పిల్లలేని. అదే కేటీఆర్ తన స్థానాన్ని తను పదిలపరుచుకుంటూ ఒకసారి ఒక 400-300తో అంటే గెలిచిన వ్యక్తి తర్వాత సిరిసిల్లాలో అభివృద్ధి చేసేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొని అక్కడ ప్రజలతో ముడిపడి ఉండి ఎట్లయితే ఓటమి అనేది ఎరగనటువంటి ఒక ప్రజానాయకుడిగా ఎదిగినాడు. కవితకు అట్లాంటి అవకాశమే ఇచ్చినాడు, ఆత్మలింగమే ఇచ్చినాడు. నిజానికైతే కేసీఆర్ ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్ లో వినండి నా మాట దయచేసి, మీరు ఇదే ఈ జంప్ చేస్తేనే నాకు చెప్పడం కష్టమవుతుంది. కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడంటే, నాకు 2 పిల్లలండి, అందులో నా బిడ్డ మీద నాకు ఎక్కువ అభిమానం అని అన్నాడు. కేటీఆర్కి ఏదైతే ఇచ్చినాడో అణా ఇచ్చినాడు, కవితకి రూపాయి ఇచ్చినాడు, పార్లమెంటరీ సీట్ ఇచ్చినాడు. పార్లమెంటరీ సీట్ ఇచ్చినప్పుడు చదువుకున్నది విద్యాధికురాలు తెలివిగలదైనప్పుడు తండ్రి ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని దేశ స్థాయిలో ఆమె ఎంత ఎదిగే అవకాశాలు ఉండే ఆమెకి. ఒకవేళ నిజంగా ఎదగదలుచుకుంటే ఆమె ఏం చేసింది, ఎంపీ అయిన తర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఎనలేని ఆస్తులు సంపాదించేసి ప్రజల రక్తాన్ని గుంజుకుంది, ఆమె నంచుకుందనమాట ఒక రకంగా. అదే కేటీఆర్ అట్లా లేదు, ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు, తండ్రి వెనుకనే ఉన్నాడు, తండ్రిని ఫాలో అవుతూ వచ్చినాడు, తండ్రికి సేవలు చేస్తూ వచ్చినాడు. మొత్తానికి రైట్ ఆర్ రాంగ్ అంటే ఒక విధేయుడైనటువంటి కొడుకులాగా అతను వచ్చినాడు. తర్వాత ఆడపిల్లలు ఎప్పుడు కూడా తండ్రితో అనుకూలంగా ఉంటేనే ఎదుగుతారు తప్ప తండ్రిని ధిక్కరించి ఎదిరిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరు లేరు. పోనీ ఈ మీద ఒక పెద్ద ఆశయ సిద్ధికో లేకపోతే సామాజిక సంకల్పంతోనో ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నది కాదు. ఒక లిక్కర్ వ్యాపారం లోపల అడ్డంగా బుక్ అయి పట్టుబడి మొత్తం అసలు యాక్చువల్లీ బీఆర్ఎస్ యొక్క ఓటమికి మొన్న 70% కాంట్రిబ్యూట్ చేసింది ఎవరయ్యా అంటే కవిత. ఇప్పుడే కాదు అంటే కేసీఆర్ కుటుంబం గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి విషయం తెలుసు కంటే కేటీఆర్ ఒకరోజు కూడా ప్రశాంతంగా బతకలేదు. ఈమె ఎప్పుడైతే జస్ట్ ఒక పెద్ద మనిషి అయి అమ్మాయిగా తయారైందో అప్పటి నుంచి ఈమెకు అన్ని పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారాలే. ఈమె ఆలోచన సరళి, ఈమె పద్ధతి, ఈమె వ్యవహారాలు తండ్రి యొక్క ఆ సాంప్రదాయాలను, తండ్రి యొక్క ఆ క్రమశిక్షణని, ఆ కుటుంబ యొక్క గౌరవాన్ని పెంపొందించాలన్నటువంటి ఆ దుగ్ధ ఎంతైతే కేటీఆర్ కుందో అంత కవిత లేదు. కవిత నాకు ఇస్తావా సస్తావా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుంది. కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరు అంటే కేటీఆర్ కవిత అంటే ఎవరికి? ఏ రోజైనా కేటీఆర్ అవుతాడు, అయి తీరుతాడు అంతే. అసలు అది మిగులుతుందా మిగులదా, రేపు రాజకీయ క్షేత్రం లోపల వాళ్ళ పార్టీని వాళ్ళు మార్చుకొని బీసీలకు ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడున్న ఈ దొరల పార్టీ కాకుండా ఇది బ్రాడ్ బేస్డ్ పార్టీగా వస్తే కేటీఆర్ కి అవకాశాలు ఉంటాయి. కవిత తల కిందికి కాళ్ళ మీదకి చేసినా గానీ మన రాష్ట్రంలో రాజకీయాలలో పైకి రాలేదు. ఆమె ఎంతసేపు గదే ఏముండదు లేదు. ఇప్పుడు చూడండి మీరు స్టాలిన్ కుటుంబం చూద్దాం మనం, ప్లీజ్ ఒక్కసారి మీరు డిస్టర్బ్ చేయకండి. తమిళనాడు లోపల కరుణానిధి కుటుంబాన్ని చూస్తాం. కరుణానిధి కుటుంబంలో అలిగిరి అనే ఇంకో భార్య కొడుకు వాడు యుద్ధం చేసినాడు, కనిమొలి మాత్రం యుద్ధం చేయలేదు, స్టాలిన్ తో కలిసే ఉన్నది. కాబట్టి పదే పదే ఆమెకు ఎంపీ టికెట్లు ఇచ్చినాడు. కనిమొలి ఎంపీ అయింది, పార్లమెంట్లో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, అన్నకు తగ్గ చెల్లెల్లాగా ఆమె ఉంది. సో అక్కడ తండ్రికి అనుకూలంగా ఉండడం వల్ల తండ్రి అరే నీ చెల్లెని చూసుకునే బాధ్యత నీదే అనేటువంటి మాట స్టాలిన్ కు చెప్పడం వల్ల స్టాలిన్ ఎప్పుడు చెల్లని చాలా కళ్ళల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ మట్ల కాదు, తండ్రినే బెదిరిస్తుంది, నువ్వేం చేస్తావు నువ్వేంది అని. తర్వాత రెండోది, ఈమెకి రాజకీయంగా మొలకెత్తడమే కష్టం అబ్బా. ఏవైతే లంపెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే అరే మనకు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది టీఆర్ఎస్ తో, అదో ఇదో, రేపు కవితకు అవకాశం దొరికినాడు మళ్ళా మనకేదో అవకాశం దొరుకుతుంది అన్న ఆలోచనతోని ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంతో సరిపడని వాళ్ళు కొంతమంది కవిత చుట్టూ పోయినా వాళ్ళు ఎంతో కొంతకాలం కవితతో పాటు ఉండలేరు. ఎందుకంటే ఏదైనా ఒక రోజు పరిస్థితి విషమంగా వచ్చినప్పుడు కవిత పోయి తండ్రి దగ్గర పోయి ఏడుస్తుంది, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, అది చేస్తా ఇది చేస్తా అని ఏడ్చైనా ఏదన్నా ఒకటి సాధించుకోగలరు, ఎఫెక్ట్ చేస్తుంది. కానీ కవిత చుట్టూ ఉండే కార్యకర్తలు ఆ పని చేయలేరు కదా.
అవసరమైతే ఆమె పోతుంది, మా నాన్న పిలిచినాడు నేను పోయినా అంతా బంద్ పెట్టిన. ఇప్పుడు ఎట్లా ఆమె జగన్ వాళ్ళ చెల్లెలు షర్మిల ఎట్లయితే ఇక్కడ ఆఫీస్ అంతా క్లోజ్ చేసి పారేసి వెళ్ళిపోయిందా లేదా, సేమ్ ఆమె పరిస్థితి కూడా అంతే అవుతుంది. కవిత పెట్టేటువంటి దుకాణం ఏదైనా కానీ ఇది 3 నెలల ముచ్చటే తప్ప తెలంగాణ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయేటువంటి వ్యవహారం ఆమె ఇది చెయ్యలేదు, ఇప్పటి వరకు చేస్తుందన్న నమ్మకం లేదు.